విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల ఇప్పుడు హాట్ సీట్గా మారుతోందా? ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ప్రాధాన్యత పెరగబోతోందా? భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కానుండడమే దీనికి కారణమా? వైసీపీ నుంచి అప్పలనాయుడే రేసులో ఉంటారా? టీడీపీ జనసేన మధ్య ఈ సీటు విషయంలో నెగోషియేషన్ నడుస్తోందా? వాచ్ దిస్ R24 స్పెషల్. జిల్లా కేంద్ర స్థానమైన విజయనగరానికి లేని డిమాండ్ ఇప్పుడు నెల్లిమర్లకు వచ్చేసింది. నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణమవుతోంది. ఇది గనక పూర్తయితే నెల్లిమర్ల దశ తిరిగినట్లే అంటున్నారు. ఒక్కసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ను తలపించేలా ఈ ప్రాంతం కూడా మారిపోతుంది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు కూడా ఇక్కడికే వచ్చిపోతుంటారు. అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రులు సహా ఎవరు ఉత్తరాంధ్రకు రావాలన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి రావాలి. అలా భోగాపురం పరిధిలో ఉన్న నెల్లిమర్లకు కూడా జాతకం మారిపోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎంతో విలువ, ప్రోటోకాల్ మర్యాదలు దక్కుతాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ మొదటి దశ పనులు 2025 నాటికి పూర్తవుతాయి. తొలి విమానం కూడా అదే ఏడాది ఎగరనుంది. అంటే ఈ ఏడాది ఎమ్మెల్యే ఎవరు అవుతారో గాని వారు లక్కీ అని అంటున్నారు. ఉత్తరాంధ్రలో మరో విశాఖగా కూడా ఈ ప్రాంతం మారుతుంది కాబట్టి ఎలాగైనా నెల్లిమర్ల ఎమ్మెల్యే అయిపోతే చాలు అని అంతా అనుకుంటున్నారు. వైసీపీలోనూ ఈ సీటుకు గట్టి పోటీ ఉంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడినే మరోసారి ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన జగన్కి ఇష్టుడైన విజయనగరం జడ్పీ చైర్మన్ బొత్స మేనల్లుడికి స్వయాన వియ్యంకుడు. ఇక టీడీపీలో చూస్తే మొదటి నుంచి వర్గపోరు ఈ సీటు కోసం సాగుతోంది. మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి తమ కుటుంబానికే ఈ సీటు వదిలేయమని కోరుతున్నారు. అయితే మాజీ ఎంపీపీ కర్రోతు బంగారాజుని ఇన్ఛార్జిగా నియమిస్తూ చాలా కాలం క్రితం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆ పార్టీలో వర్గపోరు అలాగే సాగుతోంది. ఇప్పుడు కొత్తగా జనసేన కూడా ఇదే సీటు కోరుతోంది. లోకం మాధవిని తమ అభ్యర్థిగా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు పవన్ల మధ్య జరిగిన పొత్తు చర్చల్లో నెల్లిమర్ల సీటు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సీటు తనకు వదిలేయాలని పవన్ కోరినట్టుగా కూడా ప్రచారంలో ఉంది. అయితే సామాజిక సమీకరణలో భాగంగా ఈ సీటులో తమ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉందని బాబు పవన్తో అన్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సీటు మీద పట్టు వదలకూడదని జనసేన భావిస్తోందట. ఈ సీటు విషయంలో ఎందాకైనా వెళ్లాలని ఆలోచిస్తున్నారట. మరి ఇంతటి హాట్ ఫేవరెట్ సీటు పొత్తులో దక్కిన వర్గపోరుతో సతమతమవుతున్న కూటమికి విజయం దక్కుతుందా అన్న అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.